రైతులకు రుణమాఫీ పథకం నేడు ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1,00,000 లోపు రుణాలు మాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 11 గంటల 50 నిమిషాలకు లక్షల మంది రైతుల రుణమాఫీ ఖాతాల్లో ₹1,00,000 వరకు జమ కానున్నారు. ఈ సందర్భంగా రైతు వేదికల్లో జరిగే సంబరాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొననున్నారు. రైతులకు రుణమాఫీ పథకం నేడు ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1,00,000 లోపు రుణాలు మాఫీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 11 గంటల 50 నిమిషాలకు లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో ₹1,00,000 వరకు జమ కానున్నాయి. ఈ సందర్భంగా రైతు వేదికల్లో జరిగే సంబురాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొననున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. శ్రీకాంత్, చెప్పండి. తెలంగాణలో రైతు రుణమాఫీ పండుగ మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు రుణముక్తి చేయాలనేదే ప్రభుత్వ ఏకైక లక్ష్యం అని చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి విడతల వారిగా 3 విడతల్లో 1,00,000, 1,50,000, 2,00,000 వరకు, అంటే ఈ రోజు 1,00,000 వరకు ఉన్న రైతులందరికీ మాఫీ చేయాలని ఇటు ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే 4 గంటలకు ఒకేసారి 6,800 కోట్లు రైతుల ఖాతాల్లో, ఎవరైతే ఈ 1,00,000 వరకు తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాల్లో జమ చేయబోతున్నారు. సెక్రటేరియట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అయితే మిగతా మంత్రులందరూ ఆయా కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి రైతు వేదికల వద్ద ఉండనున్నారు. ఈ సంబరాల్లో పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ఇప్పటికే సీఎం పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ ఈ సంబరాలకు రెడీ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 11,50,000 మంది రైతులకు 6,800 కోట్లు ఇవ్వబోతున్నారు. ఈ ₹1,00,000 లోపు రుణమాఫీ కాబోతుంది, రుణవిముక్తులు కాబోతున్నారని చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే బ్యాంకర్లకు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి రుణాలు కొన్ని ఇతర రైతులు ఏవైతే రుణాలు తీసుకున్నారో వాటి కింద జమ చేసుకున్న దాఖలాలు ఉన్న నేపథ్యంలో అట్లాంటి పొరపాట్లు జరగకుండా ఖచ్చితంగా బ్యాంకర్లు ఏదైతే రైతు రుణమాఫీ కింద జమ చేస్తున్నామో ఖచ్చితంగా రైతుకే వెళ్ళాలి, రైతుకు రుణం కిందనే జమ చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇప్పటికే. అయితే కొద్దిసేపట్లో దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇటు సీఎంఓ అధికారులతో కూడా సమావేశం కాబోతున్నారు. తర్వాత బ్యాంకర్లకు సంబంధించి సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏదైతే దాదాపు తెలంగాణలోని 500 రైతు వేదికల్లో రైతులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ముచ్చటించనున్నారు, వారందరితో మాట్లాడనున్నారు. ఈ సంబరాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి గడపకు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతు రుణమాఫీ జరిగిందనే విధంగా దీన్ని ప్రచారం చేయాలి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 31,000 కోట్లు ఏకకాలంలో, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 72,000 కోట్లు మాఫీ చేసింది దేశవ్యాప్తంగా. ఇప్పుడు తెలంగాణలోనే 31,000 కోట్లు ఏకకాలంలో మాఫీ చేస్తున్నాం. దీన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. రైతులను ఇటు అంటే 31,000 కోట్లు వరకు మాఫీ చేస్తున్నాం కాబట్టి, ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతులకు రైతు రుణమాఫీ ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వాళ్ళకి అకౌంట్లో జమ కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ యంత్రాంగం కావచ్చు అన్ని ఏర్పాట్లు చేసింది. బ్యాంకర్లు కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.